Hello everybody. So ee roju topic Indian students ki America lo vachi medicine cheyatam ela anedi topic. So there are two pathways avi rendu explain chesta. ఒకటి ఏమో ఇక్కడ వచ్చి రెసిడెన్సీ చేయటము, ఇంకొకటి ఇక్కడనే బ్యాచిలర్స్ చేసి దెన్ మెడికల్ కాలేజ్కి వెళ్ళటము. సో రెండు పాత్వేస్ డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెండు పాత్వేస్ కొంచెం లాంగ్ అండ్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ అండ్ అదర్ ఆపర్చునిటీస్ కంటే డెఫినెట్లీ మెడిసిన్ చాలా ఇయర్స్ పడుతుంది కదా, ఇండియాలో అయినా ఇక్కడైనా. అండ్ ఫస్ట్ పాత్వే వచ్చేసి ఇండియాలో మెడిసిన్ చేస్తూనే అక్కడే USMLE 1 and 2 రాసి అండ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసి ఇక్కడ వచ్చి క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ USA చేయాలి. అంటే అబ్జర్వర్షిప్స్, రొటేషన్స్, ఎమర్జెన్సీ రూమ్లో ఆర్ ఫిజిషియన్స్ తోటి తెలిసిన వాళ్ళని అడుక్కోవటం, లేకపోతే సీనియర్స్ని అడగటం అలా. బట్ ఇప్పుడు ఇక్కడ యూ హ్యావ్ టు కన్సిడర్ ద కాస్ట్ ఆఫ్ అప్లికేషన్, అకామిడేషన్, ఫుడ్ అదంతా కూడా చూసుకోవాలి. దాని తర్వాత ఈ 2 steps చాలా ఇంపార్టెంట్. ఇండియాలో నీకు గోల్డ్ మెడల్ వచ్చినా, ఎంత పెద్ద తోపైనా, ఇక్కడ క్లినికల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఇవ్వట్లేరు. దాని తర్వాత ఇక్కడ రెసిడెన్సీ ప్రోగ్రామ్స్కి అంటే అన్నిటికీ అప్లై చేయలేము. ఓన్లీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి అది తీసుకునే వాళ్ళు అండ్ ఆల్సో స్టూడెంట్ వీసా యాక్సెప్ట్ చేసే ప్రోగ్రామ్స్కి అప్లై చేసుకోవాలి. మంచి మంచి యూనివర్సిటీస్ కొన్ని వాళ్ళు దే ప్రిఫర్ దేర్ ఓన్ స్టూడెంట్స్, మళ్ళీ ఇంకోటి ఇది వీసా ఉన్న స్టూడెంట్స్ని తీసుకోరు. ఒక్కొక్కసారి ఫస్ట్ టైం మ్యాచ్ అవ్వకపోయినా కూడా డోంట్ గివ్ అప్ అండ్ జస్ట్ ఈ క్లినికల్ రొటేషన్స్ కంటిన్యూ చేస్తూ ఉంటే డెఫినెట్లీ సెకండ్ ఇయర్ మ్యాచ్ అవుతారు. ఒకసారి రెసిడెన్సీ అయిపోయింది అంటే మీకు అప్పుడు ఫెలోషిప్ చేసుకోవటానికి, జాబ్ చేసుకోవటానికి డెఫినెట్లీ ఇట్ ఓపెన్స్ అప్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ. ఇంకా సెకండ్ పాత్వే వచ్చేసి ఇక్కడే బ్యాచిలర్స్ చేసి, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ బ్యాచిలర్స్ చేస్తున్నారు కదా, కంప్యూటర్ సైన్స్ అలా కొంతమంది దే వాంట్ టు బ్యాచిలర్స్ హియర్. కానీ ఇది కొంచెం ఖర్చుతో కూడింది. దాని తర్వాత బ్యాచిలర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ MCAT రాయాలి, సేమ్ మన MSET లాగా, ఆర్ ఇప్పుడు నీట్ అంటున్నారు కదా అలా. దాని తర్వాత మెడికల్ స్కూల్కి అడ్మిషన్ దొరకటం ఇక్కడ కూడా కొంచెం కష్టమే. మంచి స్కోర్స్ ఉండాలి, అండర్ గ్రాడ్లో MCATలో మంచి స్కోర్స్ ఉండాలి, వాలంటీరింగ్ చేయాలి అండ్ రీసెర్చ్ కావాలి. సో అలా అండ్ మెడికల్ స్కూల్ చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. ఇంకొకటి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఫెడరల్ లోన్స్, స్టూడెంట్ లోన్స్ కూడా ఉండవు. బట్ అంటే మీకు పైసలు ప్రాబ్లం కాదు అంటే ఇది ఒక ఆప్షన్. బట్ మనీ పరంగా చూస్తే ఫస్ట్ ఆప్షనే కొంచెం రిలేటివ్లీ చీపర్ ఉంటుంది. అది ఇండియాలో మెడిసిన్ చేస్తూనే USMLE 1 and 2 చేసుకుంటే టైం వేస్ట్ కాదు. చాలామంది ఏం చేస్తారంటే ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యి అప్పుడు USMLE రాస్తే ఇంకా అలా టైం వేస్ట్ అవుతుంది కదా. సో థర్డ్ ఇయర్ ఉన్నప్పుడే స్టెప్ 1 రాసేసుకుని ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత స్టెప్ 2 రాసుకుని అట్లా ఉంటే తొందరగా అయిపోతుంది. అండ్ దెన్ ఇమీడియట్లీ ఇక్కడ వచ్చేసి క్లినికల్ రొటేషన్స్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ రొటేషన్స్కి వచ్చినప్పుడు మీ నెట్వర్క్ అంతా యూజ్ చేసుకోవాలి. ఎవరితో పరిచయం ఉంటే వాళ్ళని హెల్ప్ అడగటమే, సీనియర్స్ని లేకపోతే ముందు రెసిడెంట్స్ని అలా. Hope you find this information helpful, and if you want to know more about anything, just put it in comments so that I'll talk about it. Otherwise, good luck and applying residency or getting into medicine and become great doctors. Bye.